హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెగా డిఎస్సి ప్రకటించకపోతే తాడో పేడో తేల్చుకుంటాం. మంత్రి బొత్స క్యాంప్ కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగులు. జనవరి మొదటి వారంలో మెగా డిఎస్సి ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన డిఎస్సి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయాన్ని బుధవారం వారు ముట్టడించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి. ఏపీలో 40,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిఎస్సిపై మంత్రి బొత్స రోజుకు మాట మాట్లాడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక తరగతుల విలీనం, హేతుబద్ధీకరణ పేరుతో 2,000 బడులను మూసివేయగా 15,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ల శిక్షణకు జ్ఞానజ్యోతి కోర్సు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి 120 రోజుల కోర్సుపై 3 ఏళ్లలో శిక్షణ ఇవ్వనున్నారు. జ్ఞానప్రకాశ్ 60 రోజుల శిక్షణను 1-2 తరగతులకు బోధించే ఎస్జిటి టీచర్లకు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రథమ సంస్థ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చింది. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ అందిస్తారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి సమాచారం కోసం వెబ్సైట్ను సమగ్ర శిక్ష వెబ్సైట్ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. 6-8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు మానసిక, శారీరక వృద్ధితో పాటు ఆలోచన విధానం సమస్యలు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శిక్షణ ఇచ్చేందుకు మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్తో పాఠశాల విద్యాశాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సీడీని మంత్రి విడుదల చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.